వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ రోలింగ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మీరు కూడా ట్రై చేయండి. ఒక బౌల్లో 1 కప్ వరకు ఉడికించుకున్న పొటాటో పేస్ట్, 1 కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని అవి ఎడ్జెస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సైడ్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని ముంచి తీసుకుని వాటర్ అంతా పిండేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టఫ్ని మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ రోలింగ్ని అందులో వేసేసుకుని ఒకటొకటిగా 10 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వండి. అలా ఫ్రై చేసిన తర్వాత మరోవైపు టర్న్ చేసి అటు కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేయండి. చాలా ఈజీగా ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.